గౌరవనీయులు బీసీజేఏసీ నాయకులు జాజుల శ్రీనివాసన్న, దాస్ సురేష్ గారు, అదేవిధంగా గుజ్జా కృష్ణ గారు, పెద్దలు పద్మశ్రీ మంద కృష్ణమాదిక్ గారు, విహెచ్ హనుమంతరావు గారు, మిగతా పెద్దలందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ వచ్చిన నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు గోళ్ళ రమేష్. నేను సింగరేణిలో డిప్యూటీ జనరల్ మేనేజర్ని. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా డిప్యుటేషన్ మీద ఈ మహానగరంలోకి ఒక 10 నెలల క్రితమే అడుగు పెట్టడం జరిగింది. సో నా గురించి ఒకే ఒక్క మాట, 2010 నుంచి 12 సంవత్సరాలు పోరాటం చేసి సింగరేణిలో నా నాయకత్వంలో 1015 ఉద్యోగాలు గిరిజనులకు, గోండ్లకు, అదేవిధంగా కోయ వాళ్ళకి, లంబాడాలకి 1015 ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఆఫీసర్గా ఉండి 2 సార్లు ట్రాన్స్ఫర్లు, 2 సార్లు ఛార్జ్షీట్లు, ఒక హార్ట్కి స్టంటు, వీటి ఫలితంగా ఒక 1015 ఉద్యోగాలు వచ్చాయి. ఓకే, తర్వాత ఈ బీసీ రిజర్వేషన్స్కు సంబంధించి నేను ఒక దిశ టీవీలో ఒక వీడియో చేశాను. దాని తర్వాత కాలోజీ టీవీలో 1:20 నిమిషాలతోటి ఒక వీడియో చేయడం జరిగింది. దయచేసి నా గొప్పతనం చెప్పుకోవడానికి చెప్పట్లేదు. ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ బైబిల్ ఫార్ బీసీ రిజర్వేషన్స్. చాలా రీసెర్చ్ చేసి నేను దాన్ని చేయడం జరిగింది. ఒక బైబిల్ లాగా బీసీ రిజర్వేషన్స్కి కాలోజీ టీవీలో గోళ్ళ రమేష్ అని చెప్పి కొడితే మీకు వస్తుంది. ఎందుకంటే ఈ ఇచ్చిన తక్కువ టైంలో మనం టెక్నికల్గా ఏమీ మాట్లాడడానికి అవకాశం లేదు కాబట్టి మీరు ఒక్కసారి వెళ్తే కడుపు తరుక్కుపోయేటువంటి నిజాలు మీకు తెలుస్తాయి. ఇది ఒక అంశం. తర్వాత ఒక నాకు ఇచ్చిన తక్కువ టైంలో ఒక చిన్న లెక్క ఒకటి వేద్దాం. ఒక చిన్న లెక్క. మందకృష్ణమాదిక్ గారు ఉన్నారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది, బీసీలకు కూడా క్రీమీ లేయర్ ఉంది. ఈడబ్ల్యూఎస్లో కూడా 8 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తున్నారు. బీసీలలో కూడా 8 లక్షల కంటే తక్కువ ఉంటేనే రిజర్వేషన్ ఇస్తున్నారు. అంటే బీసీలలో ఉన్నటువంటి పేదలు, ఈ ఎకనామికల్లీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ఒకటే లెక్క కట్టారు. ఓకే, ఒకటే లెక్క కట్టారు. కాకపోయినా మన ఇద్దరం ఒకటే అనుకుందాం. అగ్రవర్ణ పేదలు, బీసీలలో 8 లక్షలు దాటినటువంటి పేదలు ఒకటే అనుకుందాం. బాగానే ఉంది. ఇప్పుడు తెలంగాణలో 56.3% బీసీలు, 17.6%. నేను చెప్తున్నది 2011 సెన్సస్ కాదు, మొన్న SEEC క్యాస్ట్ సర్వే ఏదైతే చేశారో దాంట్లో అన్నగారు కూడా ఉన్నారు, మందకృష్ణమాదిక్ గారు, మనకు 15% ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది. బట్ 2024 సర్వే ప్రకారం 17.6% ఎస్సీలు, 10.45% ఎస్టీలు, 56.3% బీసీలు. అంటే మొత్తం 85% ఉన్నాం మనం. అంటే అగ్రవర్ణాలు ఎంతమంది ఉన్నారు? 15% ఉన్నారు. 15%కి 10% రిజర్వేషన్ ఉంది మనకి. అది మంచిదే, కరెక్టు. ఇది రాజ్యాంగపరంగా చెల్లుబాటు అవుతుంది అని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది. అవునా? సో 15%కి 10% రిజర్వేషన్ అంటే 67% మందికి మీకు రిజర్వేషన్ వస్తుంది. 67% మందికి. మరి మనం ఇంతకు మునిపే చెప్పాం, అగ్రవర్ణ పేదలు బీసీల్లో పేదలు సమానమే అని కోర్టు భావించే ఈ లెక్కలు పెట్టింది అని. మరి బీసీలో 56% అయితే 67% అని చెప్పాను కదా. అగ్రవర్ణ పేదలు 15% ఉంటే 10% రిజర్వేషన్ ఉంది కదా. అంటే 67% మందికి రిజర్వేషన్ ఫలాలు అందడం కరెక్టే అని సుప్రీంకోర్టు చెప్పింది కదా. మరి 56% ఉన్నటువంటి బీసీలకు 67% రిజర్వేషన్ ఇస్తే 38% రిజర్వేషన్ అవుతుంది. 38%, 42 పక్కన పెడతాం కాసేపు. 38% రిజర్వేషను అగ్రవర్ణ పేదలు, బీసీ పేదలు సమానంగా అనుకొని సుప్రీంకోర్టు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే 38% న్యాయబద్ధంగా మనకి అగ్రవర్ణ పేదలతో పాటుగా మనకు కూడా రావాలి. మనమేంటి, వాళ్ళు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు, మనం సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడినాం. అయినా ఇద్దరం ఈక్వలే అనుకుందాం ప్రస్తుతానికి. అంటే వాళ్ళకు 15% మందికి 10% వస్తే 56% మందికి 38% రిజర్వేషన్ రావాలా. 38 బీసీలకైతే 15% ఏదైతే ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది, 10% ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది. అంటే ఈ 25 ఆ 38 ఎంత అవుతుందండి? 63% అవుతుంది. 63% దాటకూడదు.
50% మీద 50% లోపే ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. ఇది ఎంతటి అన్యాయమో మీరు ఆలోచించండి. ఎంతటి అన్యాయం. అగ్రవర్ణాలకి 67% ఇస్తావు నువ్వు రిజర్వేషను, బీసీలకు మాత్రం 50% దాటకూడదు, మొత్తం కలిపితే ఎస్సీ ఎస్టీ బీసీలు అంటావు. మరి వాళ్లకు 10% ఇచ్చినప్పుడు మాకు 38% ఇవ్వాలిగా, నువ్వు చెప్పిందేగా లెక్కలు. అంటే ఇప్పుడు ఇంకో విషయం చెప్తా. సుప్రీంకోర్టు ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పింది. ఇంకో మాట కూడా చెప్పింది. ఏమని చెప్పింది అని అంటే, ఆర్టికల్ 14లో ఉన్నటువంటి సమానత్వము, అదేవిధంగా ఆర్బిట్రరీనెస్ అంటారు. 50% ఉండాలి, 40% ఉండాలి, 30% ఉండాలి. దీన్ని ఆర్బిట్రరీనెస్ అంటారు. ఈ ఆర్బిట్రరీనెస్, ఈ సమానత్వము రెండూ కూడా ఇద్దరు శత్రువుల చేతుల్లో ఉన్నటువంటి కత్తుల్లాంటివి అని చెప్పింది. అంటే దీనికి దానికి పడదు. మరి సుప్రీంకోర్టే ఆ మాట చెప్పింది, నేను చెప్పట్లే ఈ మాట. మరి సుప్రీంకోర్టే ఆర్బిట్రరీనెస్, ఈక్వాలిటీ రెండు కత్తులు శత్రువుల చేతుల్లో అన్నప్పుడు నువ్వు 50 ఉండాలి, 40 ఉండాలి, 30 ఉండాలి. ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? అయితే అన్నకు, జాజుల శ్రీనివాస్ అన్నకి, ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులందరికీ కూడా నేను చెప్తున్నాను, బీసీ రిజర్వేషన్లు 42% అనేది ఇప్పుడు కానీ తెలంగాణలో సాధించుకోకపోతే 100కు 100% చెప్తున్నా, ఉన్న రిజర్వేషన్ కూడా పోతుంది. 23% ఏదైతే ఉందో అది కూడా పోతుంది. ఎందుకు అని అంటే, నేనే ఉట్టిగా చెప్పట్లే, టెక్నికల్గా ఏమని చెప్పింది అని అంటే, డెడికేటెడ్ కమిషన్ ద్వారా రాజకీయ వెనుకబాటుతనాన్ని చూసి పంచాయతీ వైజు, మున్సిపాలిటీ వైజు మీరు రిజర్వేషన్ పర్సంటేజ్ని లెక్కించాలి అని చెప్పింది సుప్రీంకోర్టు. మరి పంచాయతీ వైజు అదేవిధంగా మున్సిపాలిటీ వైజు రిజర్వేషన్ని కానీ మనం పెట్టకపోతే మొత్తం 42% అని అంటే, ఎవడైనా కోర్టుకు వెళ్తే ఈ 23% కూడా 100కు 100% కొట్టేస్తారు. మహారాష్ట్రలో అదే జరిగింది. బీసీ సీట్స్ అన్నీ కూడా జనరల్కి కన్వర్ట్ అయిపోయినాయి. కాబట్టి దయచేసి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దీన్ని గట్టిగా సాధించుకోకపోతే మాత్రం ఉన్న రిజర్వేషన్ కూడా పోతుంది. ఇదొకటి. తర్వాత లాస్ట్ ఒక పాయింట్ అన్నా, టెక్నికల్ పాయింట్. ఇప్పుడు 2 బిల్లులు పెట్టారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంటు చట్ట సవరణ జరగాలి విద్యా ఉద్యోగాల్లో, అదేవిధంగా రాజకీయాల్లో అన్నారు కదా. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ 42% రావాలి అని అంటే, ఇప్పుడు పంపించినటువంటి బిల్లు డెడికేటెడ్ కమిషన్ రికమెండేషన్ ప్రకారం పోయింది. ఆ విధంగా పోతే రాదు. బీసీ కమిషన్ రికమెండేషన్ ద్వారానే పోవాలా. ఎస్టీలకు రిజర్వేషన్ పెంచినప్పుడు చెల్లప్ప కమిషన్ వేశారు. సో చెల్లప్ప కమిషన్ రికమెండ్ చేసిన తర్వాతనే ఎస్టీలకు 6 నుంచి 10% రిజర్వేషన్ పెంచారు. అదేవిధంగా బీసీలకు పెంచాలంటే బీసీ కమిషన్ చెప్పాలా. అట్లా కాకుండా ఒక డెడికేషన్ కమిషన్, ఆ భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ చెప్పింది చెల్లదు. ఈ టెక్నికల్ పాయింట్స్ను దృష్టిలో పెట్టుకొని అన్నకి సింగరేణి మొత్తం యావత్తు ఎస్సీ ఎస్టీ బీసీలు మీకు అండగా ఉంటారు. న్యాయ పోరాటమైనా వీధి పోరాటమైనా మీ వెన్నంటి ఉంటామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, శ్రీశ్రీ గారు ఒక మాట చెప్పారు. ఈ ఉద్యమాన్ని చూస్తే, అన్నం చూస్తే నాకు ఒక మాట, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అని చెప్పారు. అంటే ఉవ్వెత్తున ఎగిసినటువంటి ఈ మూమెంట్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత కూడా మీదే. దాన్ని ఐరన్ వేడిగా ఉన్నప్పుడే స్ట్రైక్ చేయాలా. ఈ వేడిని ఇలాగే కంటిన్యూ చేయాలా. మనం నిర్దాక్షిణ్యంగా రాలిపోకూడదు అని చెప్పి మీకు ఒక్కసారి విన్నవించుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై భీమ్. జై భీమ్.